నమస్తే, నేను మీ నవదీప్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. తేజ గారిది ఎప్పుడు అనుకున్నారండి మీరు సినిమా? అంటే దాని తర్వాత దాని తర్వాత 2-3 సార్లు యాక్చువల్గా ఒక సినిమాలో, అంటే ఇప్పుడు కలుస్తూనే ఉంటాను. ఒక సినిమాలో ఒక హీరోకి డబ్బింగ్ చెప్పాను ఒకసారి. తర్వాత ఒక హిందీది వెబ్ సిరీస్ ఏదో అనుకున్నాం మొన్న రీసెంట్గా. అది వరకు అది అంటే టేక్ ఆఫ్ అవ్వలేదు. దాని గురించి ఏదో సంథింగ్ వేరే అయింది. తర్వాత ఇప్పుడు కూడా ఒక పెద్ద ఓటీటీకి ఒక సిరీస్ ఒకటి మాట్లాడుతున్నారు. మరి ఇట్స్ టేకింగ్ టైం అంతే. ఓకే ఓకే. బట్ ఆయన డెఫినెట్లీ ఆయన ఎప్పుడు నన్ను పిలిచినప్పుడల్లా నీకు ఒక్కడికే నేను కరెక్ట్గా ఇవ్వలేదు, ఇస్తా, డెఫినెట్గా ఇస్తా అని చెప్తా ఉంటాను మీటింగ్ అని నేను అనుకుంటాను. వంశీ గారిది స్క్రిప్ట్ అయిపోయిందండి? అంటే మీరు అనుకున్నది ఏదైతే ఉందో కృష్ణవంశీ గారిది, అది ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అనేది ఉంది కదా, దానిది అది కాదండి. అంటే ఒక ఐడియాగా ఇలా అనుకుంటున్నాము, చెప్తాను అనేవి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు లేదా ఇప్పుడు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దెమ్ టు, అంటే ఒక సినిమా జరగాలి, ఒక సినిమా చెయ్యాలి అంటే వాళ్ళు ఒక 10-15 ఐడియాలు అనుకొని అందులోంచి ఒక 5 వరకు వచ్చి దాంట్లోంచి అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టరు లేదంటే ఒక చిన్న డైరెక్టర్ ఆర్ కొత్త రైటర్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక ఐడియాని పట్టుకొని ఇంకా ఫైనల్ దాకా ఐడియాని ఎలాగ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎంతలో చేద్దాం అనేది దే గో విత్ దట్ పాయింట్ అండి. బట్ పెద్ద డైరెక్టర్లతోటి లేదా వాళ్ళకి ఉన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బడ్జెట్ అనుకోండి, ప్రొడ్యూసర్ అనుకోండి, లేదంటే యాక్టర్ అనుకోండి, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఏదో ఒకటి చేశాను. అంటే ఒక 4-5 అనుకుని ఉంటాము, 2 జరిగినాయి. ఆ సినిమా ఒకటి నేనే రాజు నేనే మంత్రి అని. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా ఇది మొన్న ఫోన్ చేశారు, దేర్ ఇస్ వన్ రోల్ ఐ వాంట్ యూ టు డూ అంటే డెఫినెట్గా ఆయన ఏ టైం ఫోన్ చేసినా ఐ జస్ట్ ఎప్పుడు చెప్పండి ఐ విల్ బీ దేర్ అనడమే నా రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతుంటాను ఎప్పుడు. సో ఆయనది ఒకటి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు అంటే ఇంకా పెద్దగా వర్కౌట్ అవ్వాలి. శ్రీను వైట్ల గారిది మీకు ఆ బాద్షా నెగిటివ్ రోల్, అప్పటి వరకు మీరు పాజిటివ్ రోల్సే అన్నీ చేసింది. దాంట్లోకి అది మీకు వచ్చినప్పుడు రైట్ అంటే ఈ ప్లాట్ఫామ్ ఇలా రన్ అయితే మరి నా కెరీర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచనలో పడ్డారా, వెంటనే ఒప్పుకున్నారు అది ఆ క్యారెక్టర్? అంటే విన్నానండి, విన్నప్పుడు బాగానే ఉంటుంది అనుకున్నా. బాగానే ఉంటుంది అంటే నెగిటివ్ రోల్ అదే అన్నాను కదా ఇందాక, ఇన్సెక్యూరిటీ లేకుండా కొత్తది ఏదన్నా ట్రై చేద్దాం అనే ఉద్దేశం. నెగిటివ్కి వెళ్ళారు కదా, నెగిటివ్ రోల్లోకి వెళ్ళారు, కంప్లీట్గా నెగిటివ్గా వెళ్ళా కదా. బట్ అది అంతగా ఆ రోల్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. లేదు, పేరు వచ్చింది అది మీకు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. అవును, కానీ మీకు దాని తర్వాత ఆఫర్లు రాలేదండి? అంటే తమిళ్ వేవ్ చేశాను. తమిళ్లో ఒక విలన్గా ఒక సినిమా చేశాను, సీరు అని, జీవాతో. తెలుగులో అంత గ్రేట్ క్యారెక్టర్ లేవు. అంటే ఏమో వింటా ఉంటానండి, నాకు నచ్చి ముందుకు తీసుకెళ్ళినవి లేవు. అంటే ఇప్పుడు ఈ చేసిన వాటి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ విని ఎన్ని మనకు నచ్చలేదు అనే పాయింట్ నాకు గుర్తుండదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత. ఓకే ఓకే. బట్ అవేమి ఎగ్జిక్యూట్ అవ్వాల. మాదాపూర్లో ఆ ఇష్యూ ఏంటండి? అక్కడ ఆ పిల్లలకు సంబంధించిన ఏదో విద్యార్థుల మధ్య జరిగిన దాడి అనేది ఏ ఇయర్ ఇది? ఏమో తవ్వకాల్లోంచి ఎందులోంచి ఏమి తీయాలో ఏం గుర్తు కూడా లేదండి నాకు. ఎన్నుంటాయి అసలు మొత్తం కేసులు ఎన్నుండే? నా మీద ఒక కేసు కూడా లేదా? ఓకే, కేసులు ఉండవు. ఓకే, మీద ఏ కేసు లేదు, న్యూస్లు ఉంటాయి. న్యూస్లో మీరు ఇందాక అన్నట్టు ఆర్టికల్స్ ఉంటాయి అంతే. దీనికి పరిగిరాని రెండో రోజు చూసుకోలేని వాళ్ళకు కూడా బోర్ కొట్టి ప్రేక్షకులు కూడా జనాలకు కూడా రే చాలరా ఇంకా అని అనిపించే ఆర్టికల్స్ తప్ప లీగల్ ఇష్యూస్ ఏం లేవు నాకు. అదే ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఇష్యూ, అప్పుడు మీరు పోపట్టం, ఇద్దరి మధ్య ఘర్షణ జరగటం, క్లబ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో తిట్టుకున్నారా ఏదో జరిగినట్టుంది. తర్వాత మళ్ళీ ఓకే సారీ అనుకున్నారా, వెళ్ళిపోయారు అంతే. అంతేనా? వాళ్ళు ఇంటెన్షనల్ గా మీ మీదకి వచ్చారా లేకపోతే? లేదండి, అది ఏదో మొత్తం అందరూ బీటెక్ స్టూడెంట్లు అనుకుంటా అండి, ఇంజనీరింగ్ స్టూడెంట్లు అలానే ఉన్నారు అప్పుడు. ఏ ఇయర్ అసలు ఇది? ఇయరా ఒక 6 years బ్యాక్ అనుకుంటా అండి. ఇంకా ఎక్కువ అయినట్టుంది ఇది. ఇంకా ఎక్కువేనా? ఏదో అమ్మాయిని ఏదో అన్నారని నేను తిట్టానా, వాళ్ళు కూడా తిట్టుకున్నారా, ఓకే అనుకున్నారు. తర్వాత మళ్ళీ సారీ అనుకున్నారు అంతే. అంతకంటే ఏముంటుంది, ఎవరిని పాపం అనాలి. మీరు కంట్రోల్ చేయబోయినప్పుడు జరిగింది ఇది అయితే, అంతేనా? ఎగ్జాక్ట్గా ఏముందండి, ఒక అమ్మాయిని ఏదో అని ఉంటారు, నేను కూడా ఏదో అని ఉంటాను, ఇద్దరు అడుచుకుని ఉంటారు, తర్వాత మళ్ళీ సారీ అనుకుని ఉంటారు. బెస్ట్ ఈ థ్రిల్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు. ఏదండి, న్యూస్ అయితే ఎవరు ఎంజాయ్ చేయరండి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకుముందు కొంచెం బాగా ఏంటిది ఊరికే ఇలాగ అంటున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే ఓకే. ఇందాక మీరు అన్నట్టు మీరు మీ మీమ్స్ వస్తున్నాయి రేవ్ పార్టీలో. అందరం నేను వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతున్నాం, మీడియా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. అలాంటివే రేవ్ పార్టీ కూడా వచ్చినాయి కదా అంతకుముందు. అదే మదర్ది చెప్పక ముందు
కొన్ని రేవ్ పార్టీలకు సంబంధించినవి కండక్ట్ చేశాడని, నవదీప్ ఆధ్వర్యంలో జరిగాయని. అదేనండి మన గచ్చిబౌలిలో మనం చేసిన బిజినెస్ అప్పుడు ఆ, వచ్చినాయి. ఓకే. తర్వాత ఇది కరెక్ట్ బిజినెస్ కాదని మనం మూవ్ ఆన్ అయ్యాం. సో దీనికి సంబంధించిన ఎలాంటివి హడ్డిల్స్ వచ్చినప్పుడు ఇది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది ఇలాంటివి వచ్చినప్పుడు? అది హడ్డిల్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో హడ్డిల్ కాదు. ఊరికే ఒక 10 బ్రేకింగ్ న్యూస్ అని ఫీల్ అయ్యి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన వాళ్ళు ఆ, తప్ప అది ఎవరికి హడ్డిల్ కాదు. అంటే Okay. పేరెంట్స్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లో దెర్ ఇస్ నో హడ్డిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక భయంకరమైన లీగల్ ఇష్యూ జరిగి మనం ఏదో పెద్ద పంచాయతీలో ఉంటే కనుక అప్పుడు మనం లేదు యాజ్ ఎ ఫ్యామిలీ మీకోసం దగ్గర ఉన్నాం ఈ టాపిక్ అంతా వస్తుంది. ఓకే. బట్ అది అందులో మ్యాటర్ లేదు అని అందరికీ తెలిసినప్పుడు ఎవరు సపోర్టివ్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా, అంటే అంత పెద్ద ఇష్యూ కాదలేదు, ఎప్పుడు అవ్వలేదు. ఓకే. సో ఇట్ వాస్ నెవర్ సీరియస్ ఇష్యూ, ఎప్పుడు అవ్వలేదు. సో దర్ ఇస్ నో పాయింట్. ఈ బిజినెస్లు ఏదైతే పెట్టారో మళ్ళీ ఆ బిజినెస్లో కూడా మీకు కొన్ని క్లాషెస్. అదే దానిదే కాంట్రవర్సీ, ఏది లేదు. ఓకే, ఓకే. అదొకటే. సో దానివల్ల ఓకే మనం రాంగ్ బిజినెస్ లో ఉన్నామా అని ఫీల్ అయ్యి తర్వాత ఐ కేమ్ టు సీ స్పేస్. అంటే అక్కడ పార్ట్నర్స్ వల్ల ఇబ్బంది అండి, లేకపోతే? అట్లేం లేదండి, పార్ట్నర్స్ వల్ల ఏం కాదు. ఫైనాన్షియల్లీ అంటే అంత గొప్ప ప్లానింగ్ మేము, అంటే అదేదో ఫైనాన్షియల్లీ వీఆర్ నాట్ మేకింగ్ మనీ. అండ్ ఆల్సో హెడ్ ఏక్ వైజ్లో ఇప్పుడు ఆ టైంలో హైదరాబాద్లో జరిగిన ఈ వేరే న్యూసెన్స్లు అన్నిటిలో దాని పేరు రావడం, ప్లస్ దాంట్లో నా పేరు ఉంటే ఆబ్వియస్లీ తెలిసిన వాడి సినిమా వాడి పేరు ఉంటే అదే ముందు వస్తుంది కదా. సో ఈ హెడ్ ఏక్లన్నీ మనకు అవసరమా? మనకి డబ్బులు రావట్లేదు, ప్లస్ ఈ పంచాయతీలన్నింటిలో మన పేరు ఉంటుందంటే ఎందుకు అనవసరం అనేది వి జస్ట్ ఇంకా నేను అది ఓకే, అది లాస్ అయినా సరే వి జస్ట్ క్విట్ దట్ బిజినెస్. అండ్ దెన్ కొంచెం వెయిట్ చేసి అదే అప్పుడే మా నాన్న మాట్లాడినప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు చూడు నీకు డబ్బులు వచ్చినా సరే ఇప్పుడు ఇట్స్ నాట్ మోర్ దెన్ యువర్ నేమ్ ఆర్ ఇప్పుడు నీకు మనశ్శాంతి లేని వ్యాపారంలో ఉండడం అనేది అసలు పాయింటే కాదు. ఎందుకు జరుగుతుందంటే నువ్వు నీ ప్యాషన్ ఫాలో అవ్వట్లేదు, ఏదో గ్లామర్ ఆర్ ఓకే ఇంకోళ్ళు ఎవరో పెట్టారు నీ పేరు, అది కాదు కదా. నీ ప్యాషన్ ఏంటి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కథలు విని యాక్టర్గా అవుదాం అనుకుంటున్నావు. సో నీ సినిమాలు అంటే నీకు ప్యాషన్, సో దాన్ని ఫాలో అయితే నీకు బెటర్ పాత్ వస్తుంది కదా అనే జ్ఞానోదయం మా నాన్నకి నాకు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని అసలు ఎందుకు వస్తాయో తెలియదు అన్నట్టుగా కొన్ని న్యూస్కి సంబంధించినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది గే అనేది ఒకటి, ఇలాంటివి అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అదేదో సరదాగా వచ్చిందండి, అది ఎక్కడ న్యూస్. ఇప్పుడు అది న్యూస్గా రాయాలంటే ఎవడు రాయలేడు కదా, అది న్యూస్ ఏం కాదు. అది ఏంటి, అది ఎక్కడ వచ్చింది అసలు ఇప్పుడు దాకా తెలియదు నాకు. ఉన్నాయి కొన్ని వెబ్సైట్లు ఇప్పటికీ ఉన్నాయండి. అదే అవి వెబ్సైట్లు అని అనుకోవడం మనం కరెక్ట్ కాదు కదా. వాడికి ఏదో ఇప్పుడు థంబ్నెయిల్ ఏమంటారు దాన్ని, బెయిట్, థంబ్నెయిల్ బెయిట్స్ అంటారు కదా. థంబ్నెయిల్ బెయిట్ అంటే అలాంటిది ఏదో రాస్తే వాడు ఇదేంటిది అని చూడాలి, ఇంట్రెస్ట్. అదర్స్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఎనీ రెప్యూటెడ్ రెస్పెక్టెడ్ వెబ్సైట్ ఆర్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ ఐ సెడ్ లైక్ దట్. అది ఏదో సరదా ఏదో క్రియేట్ చేసుకుంటే ఎవరో పెద్ద హీరో వాళ్ళ ఫ్యామిలీలోకి నేను వెళ్ళిపోతున్నానని ఒకడు అంటాడు, ఇంకోళ్ళు నాకు డబ్బులు ఉన్నాయి అంటాడు, లేదా నేను ఇలాంటివన్నీ అంటే ఏదో అలాంటిది ఒక ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యని వాడికి మాత్రమే తెలిసిన విషయం ఒకటి రాశానని వాడు ఫీల్ అయ్యి అదే జనాలు కూడా ఫీల్ అవ్వాలని ఫీల్ అయితే తప్ప అలాంటి న్యూసెన్స్ అంతా